తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ ప్రజల బ్రతుకులు మారలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్తో దొరల దోపిడీ పాలనలో దగాపడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ అన్నారు. సోమవారం సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తాజుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి శంకరప్ప, బుజ్జమ్మ, అనసూజ, సాదిక్ అలీ, ముస్తాఫా, మైబెల్లి, గౌస్, బిపాషా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల్లో అన్ని విషయాలలో కూడా పంపకాలలో నీటి పంపకాలలో కూడా అన్యాయం జరిగేది ఉండే. అప్పుడు ఏం చేసాము, ఇంత తెలంగాణ నుండి కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మహారాష్ట్ర మాకు కాదని చెప్పేసి మన ఉద్యమం స్టార్ట్ చేసినాం. అంతకుముందు 1969 స్టార్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళా 2001 నుంచి 2005-10 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఆ ఉద్యమం తీవ్రం దాల్చింది. మరి ఏం చేసి కేంద్రము అంత ఈజీగా లేదు. సకల జల సమ్మె, మిలియన్ మార్చ్, అనేక రకాలుగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఏ ఒక్కరు, రైతులు, కూలీలు అందరూ కలిసి మా రాష్ట్రం మాకు కావాలి, ఈ ఆంధ్రపాలన విముక్తి కావాలని చెప్పేసి అందరం పెద్ద ఎత్తున పోవడం చేసినాం. చేసిన తర్వాత గత్యంతరం లేక అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వము ఇక సాధ్యం కాదు, వీళ్ళ రాష్ట్రంలోకి కావాలి, లేకపోతే ఎంతకని తెగిసారని చెప్పేసి ఆ కేంద్రం భావించి జూన్ 2వ తారీఖున తెలంగాణ ఇచ్చినట్టు మనకు పర్మిట్ చేసింది. అంటే ఆ రోజు 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించిన లెక్క. అంటే తెలంగాణ వచ్చింది, తర్వాత ఎన్నికలు జరిగినాయి. అది ఏమైంది, ఏ ఆశయాల కోసమైతే, ఏ సిద్ధాంతాల కోసమైతే, దేనికోసమైనా కొట్టాడుకున్నామో ఆ సామాజిక తెలంగాణ రాలేదు. కేసీఆర్ ఏం చెప్పిండు ఎన్నికల కంటే ముందు, తెలంగాణ రాకముందు, తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దర్శనం చెప్పిండు. ఆయన అదెక్కడు రాలేదు కదా. ఏమైంది, ఆ తెలంగాణ రాగానే ఆయన దురాశ పుట్టుకొచ్చి ఆయన ఏం చేసిండు, కొడుకు, కోడలకు, అల్లుడికి, వాళ్ళ మందులకు అందరికీ మందు పాలు ఇచ్చిండు. అసలు ఏక నిరంజన్ అంటే ఏకచిత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలేడు, తెలంగాణ ఏలేడు. ఏమైంది, తెలంగాణ తెచ్చుకున్న వాస్తవమే, అందరం కొట్టాడాం. ఒక్కొక్కసారి తెలంగాణ రాకపోతే ఇక మా భక్తులు బాధపడాలని చెప్పేసి మీ అందరూ తెలుసు, శ్రీకాంతాచారి ఈ తెలంగాణ కావాలని చెప్పేసి నడి రోడ్ల కిరసన వచ్చి చుట్టూ వేసుకుని అర్థం చేస్తున్నాడు. అప్పుడు ఉద్యమం మరింత గుసిపడింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.